హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామందికి తెలిసిందే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ సంస్థ వాళ్ళు. సో మనకి ఈ యొక్క జిఎంఆర్ఆర్ ఎయిర్పోర్ట్ సంస్థలో వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. బేసిక్గా ఈ యొక్క జిఎంఆర్ కంపెనీ వచ్చేసి మనకి శంషాబాద్ ఆర్జే ఎయిర్పోర్ట్ కింద బేస్ చేసుకుని వర్క్ అయితే చేస్తున్నారనమాట. ఆ కంపెనీ నుండే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ అనే రోల్ కోసం అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. సో మనకి రోల్ వచ్చేసి జిఎంఆర్లో మేనేజ్మెంట్ ట్రైనీ రోల్ అనమాట. మనకి రీసెంట్గానే నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. లొకేషన్ వచ్చేసి ఢిల్లీ ఇంటెల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో అయితే మనం కంపెనీ కింద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. జాబ్ పర్పస్ విషయానికి వస్తే ఎంకరేజ్ న్యూ టాలెంటెడ్ త్రూ క్యాంపస్ సెలక్షన్, దానితో పాటు ప్రొవైడ్ ఆన్ జాబ్ లెర్నింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. జూనియర్ లెవెల్ పొజిషన్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కావచ్చు, ఎన్సూర్ దే టైమ్లీ పేమెంట్ వెండర్స్, తర్వాత స్టేషనరీ లైబ్రరీస్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నారనమాట. ఆర్గనైజేషన్ చార్ట్ వచ్చేసి దిస్ పొజిషన్ రిపోర్ట్స్ టు మేనేజర్ అనమాట. మీరు మేనేజర్ కింద అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే గైస్, మనకి సపోర్ట్ టు అసెస్ హైవ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మీద వర్క్ చేయాలి, ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ మీద వర్క్ చేయాలి, తర్వాత మనకి ఎంఐఎస్ ప్రిపరేషన్, మానిటరింగ్, రిపోర్టింగ్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకోకండి. మీరు వర్క్ ఏం చేయాలో వాళ్ళకు ట్రైనింగ్లో అయితే మనకి నేర్పిస్తారనమాట. నేర్పించిన తర్వాత మనం వర్క్ నేర్చుకొని వర్క్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనకి స్టేషనరీ లైబ్రరీ పేమెంట్స్ కావచ్చు, తర్వాత ట్రెజరీ మేనేజ్మెంట్ బేసిక్ చేసుకొని మనము ఈ యొక్క ప్రాజెక్ట్ మెంటర్ కింద వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, తర్వాత ఫైనాన్షియల్ డైమెన్షన్స్ కావచ్చు, అదర్ డైమెన్షన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎవరైతే మనకి ఫినాన్స్ రిలేటెడ్ బీబీఏ బీకామ్ కావచ్చు, ఎంఎస్సీ ఎంకామ్ కావచ్చు, వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంటర్ప్రెనర్షిప్, క్యాపబిలిటీ బిల్డింగ్, సోషల్ అవేర్నెస్, ప్లానింగ్, డిసిషన్ మేకింగ్ అని ఇలా కొన్ని స్కిల్స్ ఏవైతే మీ రెజ్యూమ్లో మ్యాచ్ అవుతుందో ఈజీగా మీరు జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై నవ్ అనే ఆప్షన్ అది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది జిఎంఆర్ సంబంధించిన అఫీషియల్ పోర్టల్ మేనేజ్మెంట్ ట్రైనీ రోల్. సో అక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అడ్రస్ రీటైప్ చేయండి, తర్వాత ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి కొత్తది, తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత మీ యొక్క రిజల్యూషన్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, తర్వాత మీ యొక్క రీజియన్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అని చేసుకొని అప్లై నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. మీ యొక్క రెజ్యూమ్ బేస్ చేసుకొని వీళ్ళు జాబ్స్ అనేది కూడా సెలక్షన్ అయితే రన్ అవుతుందన్నమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి గైస్ వెంటనే.